అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మన పొట్టిరెడ్డి సైకో అని తెలుసు, శాడిస్ట్ అని తెలుసు. మరి ఇంత సైకో, ఇంత శాడిస్ట్ అని ఈరోజు ప్రెస్ మీట్ చూసినాక నాకు అర్థమైంది. సైకోల్లో కూడా పిహెచ్డి చేసిన సైకోలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాడు మన పొట్టిరెడ్డి. సైకోలో పిహెచ్డి చేశారు. అతను ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఇలా ఉన్నాడేంటి ఈ మనిషి, ఇలా ఆలోచిస్తున్నాడేంటి ఈ మనిషి, ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి ఈ మనిషి, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఈ మనిషి, అసలు ఇతను నిజంగా రాజకీయ నాయకుడా లేదా అమ్మాయిలని వేధించే లేదా రౌడీజం చేసే ఒక శాడిస్టా సైకో అని నాకు అర్థం కాల. కాసోడి అంత దారుణంగా మాట్లాడుతున్నారు. నిన్న ఏదైతే కొంతమంది వైసీపీ సైకోళ్ళు, పిల్ల సైకోళ్ళు కొన్ని ఫ్లెక్సీలు పట్టుకొని నిలబడటం జరిగింది. ఎవరు వస్తారా రండి, గంగమ్మ జాతరలో తలలు నరికినట్టు నరుకుతా 2029లో అని కొన్ని పోస్టర్లు పెట్టడం జరిగింది. ఆ పోస్టర్ని ఉద్దేశిస్తూ మన పొట్టిరెడ్డి ఈరోజు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడానని ఒకసారి వినండి. నిజంగా ఈ మాటలు విన్న తర్వాత నేను షాక్ అయ్యా. అసలుకి నిజంగా అసలుకి ఇతను మనిషేనా లేకుంటే చూడండి మీరే. డైలాగ్ చెప్పు మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పు. పూర్తి డైలాగ్ చెప్పాలా? పూర్తి డైలాగ్ చెప్పదు ఏంది? మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి, బాగా వినపడుతున్నా. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. మా పొట్టిరెడ్డికి గట్టిగా చెప్పు. ఎందుకంటే అన్ని రోగాలు ఉన్నాయి. సొమ్ముడు ఉంది, వినిపించదు సరిగా వినిపించదు. సొమ్ముడు చెవిటి ఉంది. గట్టిగా చెప్తే మనోడికి అర్థమవుద్ది. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 యాడ దొరికిన సంతరా ఇదా? యాడ నుంచి పట్టుకొచ్చాను రా? యాడ నుంచి వచ్చారా ఈ మనిషి? ఎందుకు వచ్చారా రాజకీయాలకి? కథలు పడుతున్నాడు. ఏదేదా డైలాగ్ తెలియనట్టే, ఆ డైలాగ్ ఎప్పుడు విన్నట్టే. మరి ఇంత ఇదిగా ఏమయ్యా పొట్టిరెడ్డి, ఏముందయ్యా నీ కథలు? ఏందయ్యా నీ ఏందయ్యా నీ వ్యవహారం? అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా. పుష్ప సినిమా డైలాగ్ అది. ఈ సినిమా డైలాగ్ అని తెలియకుండానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం మాట్లాడతాడు. కథలో తెలుసు, అన్నీ తెలుసు. ఇది సినిమా డైలాగ్ అని తెలుసు. ఆల్రెడీ దాని గురించి మాట్లాడుకున్నట్టు, ఆ స్క్రిప్ట్ లో ఉన్నట్టు అన్ని తెలుసు. వాళ్ళు ఆ డైలాగ్ అడగతారని తెలుసు. అన్ని తెలుసు తనకి. అన్ని తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు, వ్యవహారాలు, కథలు. స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నావా, డెమోక్రసీలో లేవు? పుష్ప సినిమా డైలాగులు, ఒక సినిమా డైలాగులు పెట్టొచ్చు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. అంతేగాని ఒక పబ్లిక్లోకి వచ్చి పబ్లిక్ మీటింగ్లో, పబ్లిక్ రాజకీయ ర్యాలీలో అక్కడ ఇలాంటి పోస్టర్లు పెడితే అది తప్పుడు సమాచారం వెళుతుంది పొట్టిరెడ్డి. అలాంటి పోస్టర్లో ఏ సినిమా థియేటర్లోనో లేకుంటే నీ ఇంట్లోనో లేకుంటే మీ ఆఫీసులోనో పెట్టుకుంటే తప్పులేదు. అలాంటి పోస్టర్లో నువ్వు నడి రోడ్డు మీదకి వచ్చి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గంగమ్మ తల్లి జాతరలో ఏట కడవులతో తలల్ని రప్ప 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 నరుగుతామని ఒక పోస్టర్లో పెడితే దాన్ని ఏ ఉద్దేశంతో చూస్తారు జనాలు? ఏ ఉద్దేశంతో ఆలోచిస్తారు? సినిమా డైలాగులు ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టుకోవాలి. అంతేగాని నీ పబ్లిక్ మీటింగ్లో ఆ జనాల్ని రెచ్చగొట్టే విధంగా, కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా నువ్వు పోస్టర్లు పెట్టకూడదు, పెట్టించకూడదు. ఏమయ్యా పొట్టిరెడ్డి, అది కూడా తప్పేనంట. ఏది తప్పో ఏది ఒప్పో కూడా తెలియదు ఇతనికి. నాకు అర్థం కాదా? అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ విట్టనే తప్పే, గడ్డ విట్టనే తప్పే. అది తెలీదు. చూడండి, ఆ సినిమా పేరు తెలియదంట, ఆ సినిమా డైలాగ్ అసలు తెలియదంట, ఏమీ తెలియదంట. మళ్ళీ ఇది ఎట్ట తెలిసింది? గడ్డ మిట్టన్న తప్పే, గడ్డ మిట్టన్న తప్పని ఇది ఎట్ట తెలిసింది? ఆ సినిమాలో అల్లు అర్జున్ ఇట్టంటాడని ఎలా తెలుసు నీకు? ఎలా తెలుసు నీకు? నాటకాలు, అన్ని కథలు, అన్ని కథలు.
ఏది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాం? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా? డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కొన్నాడు సార్. అంత ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతనికి. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యులు మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాంట్లో వీళ్ళు పెట్టించారా? పెదకూరపాటు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా? మరి మన బాగా చూడండి పైతే సభ్యత్వం కూడా ఉందంట. వాళ్ళు ఏదైతే నేను పాపం లేపో మనం అయినా కానీ మాట్లాడాలనుకుందాం, సంతోషపడతాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడతాం. మారి టీడీపీని రప్ప కోసేస్తున్నానని కూడా అంటున్నానని కూడా సంతోషపడతాం. ఈ మనిషి మనస్తత్వం ఎలా ఉందో చూడండి. సంతోషపడాలంట అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇతను నేరస్తుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇది తప్పు అని చెప్పాల్సింది పోయి దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది ఎంత పెద్ద నేరం, ఎంత పెద్ద తప్పు. నువ్వు ఒక పార్టీకి అధినేతవి. ఏమయ్యా పొట్టుడి, నువ్వు ఒక పార్టీకి అధినేతవి, మాజీ ముఖ్యమంత్రివి. ఇలాంటి వ్యక్తుల్ని నువ్వు ఖండించాల్సింది పోయి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నావంటే నీ మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి జనాలు కూడా. అతను ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మెంటల్ పరంగా, ఆయన మానసిక ఒత్తిడి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి. అతని ఆలోచనలు, అతని ప్రవర్తన ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సైకోల్ని ఎంకరేజ్ చేస్తున్నాడంటే అతని మైండ్ సెట్ కానీ, అతని మనస్తత్వం కానీ అలాగే ఉంటుంది. టీడీపీ కార్యకర్త అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్త లేకుంటే వైసీపీ కార్యకర్త ఏమో తెలియదు మనకి. లేదా గతంలో టీడీపీ కార్యకర్తగా ఉండొచ్చు, వైసీపీలోకి వచ్చినాక ఇలా తయారయ్యాడు. మీరు అన్నట్టు అతను టీడీపీ కార్యకర్త అయితే ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు కూడా అలాంటి పోస్టర్లు పట్టుకొని ఏ రోజు కూడా రోడ్డు మీద నిలబడలా, లేదా ఏదైనా అక్రమాలు చేస్తూ లేకుంటే రౌడీజం చేస్తూ ఎక్కడ కూడా కనిపించలా. అతను మీ పార్టీలోకి వచ్చిన తర్వాతనే ఆ వ్యక్తి ఇలా తయారయ్యాడు. అంటే జనసేనలో ఉన్నా టీడీపీలో ఉన్నా పద్ధతిగా ఉంటారు. ఎందుకంటే ఆ నాయకులు కూడా పద్ధతి అయిన వాళ్ళు పద్ధతిగా ఉండాలని ఆ కార్యకర్తలు చెప్తారు. ఎప్పుడైతే మీ పార్టీలోకి వచ్చాడో అప్పుడే పూర్తిగా చెడిపోయాడు. మీకు అనుకూలంగా మారిపోయాడు. మీ ఆలోచన తగ్గ మారిపోయాడు. మీ ఆలోచన తగ్గ ఆ వ్యక్తిని మార్చేశారు. ఈరోజు అతన్ని అరెస్ట్ చేశారు. అతని కోసం పొట్టిరెడ్డి వెళ్తాడా? పొట్టిరెడ్డి లీగల్లో ఎవరైనా లీగల్లో పంపిస్తారా? ఎవరైనా లాయర్ని పంపిస్తారా? వీళ్ళ ఆలోచనలు, వీళ్ళు ఒక సైకోయిజాన్ని అతని మీద రుద్ది అతని చేత పోస్టర్లు పెట్టించి అతను ఈరోజు అరెస్ట్ అయ్యే కారణం మన పొట్టిరెడ్డి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు నిజంగా సిగ్గుపడాలి. రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఇలాంటి వ్యక్తి, ఇతని ఆలోచన ఎలా ఉన్నాయో, ఇతని మనస్తత్వం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. సిగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు. సిగ్గుపడాలయ్యా పొట్టిరెడ్డి. ఏమే? జై హింద్.